హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చింతకాయలతో చిన్న చేపల రెసిపీ చెప్తున్నానండి. దీనికి కావాల్సింది చిన్న చేపలండి, నెత్తళ్ళు అంటారు. నేను ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాను. కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, వేయించి పెట్టుకున్న మెంతుల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, చింతకాయలు ఒక 10 to 15 తీసుకున్నానండి. అవి వాటర్లో ఉడికించుకుంటున్నాను. ఉడికించుకొని అది గుజ్జులాగా తీసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, ఒక వెల్లుల్లిపాయ, ఫుల్ వెల్లుల్లిపాయ, ఇవన్నిటిని పొయ్యి మీద ఇలా కాల్చుకోవాలండి. కాల్చుకొని పొట్టు తీసి అది పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడంత. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకున్నానండి. దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు వేగిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని దీనిలో నెత్తళ్ళు ఒక 10 to 15 మినిట్స్ వేయించుకుందాం. చూడండి, ఈలోగా నేను ముందుగా కాల్చుకున్న తెల్లుల్లి, ఎర్రుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ పొట్టు తీసేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. 10 మినిట్స్ తర్వాత దీంట్లో కారం వేసేస్తున్నాను. కారం, కరివేపాకు, వేసుకొని ఇవి గరిటతో కలపకూడదండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చింతకాయ గుజ్జు వేసేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ చింతకాయ పులుసుని దీంట్లో వేసేస్తున్నాను. దీనిలోనే మెంతి పొడి, చిటికెడు ఇంగువ, ఉప్పు ఇవన్నీ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడకడం స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం 10 to 15 మినిట్స్. రండి, ఇలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఈ చింతకాయ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు ఇది చూడండి, ఈ విధంగా చింతకాయలు నెత్తలు చేపల పులుసు రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.